కోస్తా ఆంధ్ర కీలక రహదారి విస్తరణ. కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు కీలక విస్తరణ. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి 4, 6 వరుసలు విస్తరించేందుకు డిపిఆర్ తయారు చేయాలని చెప్పేసి కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆకివీడు దిగమర్రు ఎన్హెచ్ విస్తరణ. ఇందులో భీమవరం బైపాస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో పామర్రు ఆకివీడు దిగమర్రు నేషనల్ హైవే విస్తరణ మంజూరు కాగా పామర్రు ఆకివీడు మధ్య 14 కిలోమీటర్ల మేర వరుసలు ఆ 2 వరుసలుగా విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 కిలోమీటర్ల వరకు 4 వరుసలు, మిగిలిన 3 కిలోమీటర్లు 2 వరుసలుగా నిర్మిస్తున్నారు. అయితే దీంతో పాటు మనం చూసుకుంటే 2 దశలో మనకు తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు మొత్తంగా 390 కిలోమీటర్ల దూరంలో కత్తిపూడి కాకినాడ మధ్య 27.5 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా ఉండేందుకు జాతీయ రహదారి విస్తరణ అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. అయితే దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కిలోమీటర్ల వరకు విస్తరణ డిపిఆర్ తయారీకి సంస్థ అయితే ఎంపిక చేసి టెండర్లు అయితే పిలవబోతున్నారు. ఎంపికైన సంస్థ నుంచి 18 నెలల్లో డిపిఆర్ తయారు చేసేలా రెండో దశ మచిలీపట్నం బైపాస్ నుంచి ఒంగోలు వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే పూర్తి చేయాలి. నెక్స్ట్ ఏపీలో 112.6 కిలోమీటర్ల మేర 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణకు అయితే కొన్ని నిధులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది సబ్బవరం నుంచి షీలానగర్ అన్నమాట. ఇది సబ్బవరం నుంచి షీలానగర్ జంక్షన్ వరకు కూడా 6 లైన్ల హైవేకు 963 కోట్లు అయితే మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. ఇక విశాఖపట్నం జిల్లాలోని 12.66 కిలోమీటర్ల మేర 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 1000 కోట్లు దాదాపు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అనకాపల్లి ఆనందపురం NH16 16 కారిడార్ సబ్బవరం నుంచి మనకి షీలానగర్ జంక్షన్ వరకు కూడా రోడ్డు నిర్మాణానికి మంజూరు చేశారనమాట. ఇది మనకి సబ్బవరం గ్రామానికి తూర్పు వైపు నుంచి షీలానగర్ జంక్షన్ వద్ద ఇక్కడ ప్రస్తుతం ఫోర్ట్ రోడ్లో ఉన్న గెయిల్ కార్యాలయం వరకు కూడా ఇదైతే 6 వరుసల బైపాస్ లైన్ అయితే ఉంటుందన్నమాట. హైవే నిర్మాణంతో ట్రాఫిక్ అంతరాయాలు తొలగుతాయని చెప్పేసి విశాఖ పోర్టుకి కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా కొత్త రహదారులు అయితే రాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.